పంట రాకపోవడానికి అకస్మాత్తుగా కారణము వర్షం. వర్షం ఆగిపోవడానికి కారణం అకస్మాత్తుగా దేవుడు. నువ్వు అకస్మాత్తుగా నడుచుకుంటూ ప్రయాణమై వెళ్తున్నావు అంటే నిన్ను దేవుడు పిలిచినప్పుడు సడన్గా పడిపోవచ్చు. గుర్తుపెట్టుకో. నువ్వు పడిపోయినావు, ఈరోజు చెప్పినావు, బతికినావు కాబట్టి వచ్చి చెప్పు. సౌలుకి ఇదే విధంగా జరుగుతుంది బైబిల్ గ్రంథంలో. సౌలు నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడంటే సౌలు దేవుని మందిరంలో ఉన్న వారందరికీ హింసిస్తాడు, కొడతాడు, తిడతాడు, మందిరానికి పోకండి అంటాడు, రోగాలు తగ్గుతలేదంటాడు, మందిరంలో ఏం లేదంటాడు, మందిరం పోయి లాభం ఏమంటాడు, మందిరం పోయి పిల్లలు అవుతలేదంటాడు, మందిరం పోయి బంధువులు మిత్రులు హింసిస్తారంటాడు అంటాడు. అన్ని విధాలుగా వాడు ఏం చేస్తాడంటే సౌలు దేవుని బిడ్డలకు అందరికీ కష్టపెడుతూనే ఉంటాడు. మన పని ఏంటి? కష్టపెట్టడం. మరి ఆ కష్టపెట్టేవాడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ కష్టపెట్టేవాడిని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ దేవుని ఉద్దేశం అది. నిన్నే ఎందుకు దేవుని మందిరానికి పిలుచుకున్నాడు? మీకే ఎందుకు దేవుని మందిరానికి రమ్మన్నాడు? చాలా మంది లేడీస్ ఉన్నారు కదా, చాలా మంది జెంట్స్ ఉన్నారు కదా, చాలా మంది మానవులు ఉన్నారు కదా. చాలా మందికి లేని బాధలు నాకే ఎందుకున్నాయి, చాలా మందికి లేని అప్పు నాకెందుకుంది, చాలా మందికి లేని రోగం నాకెందుకుంది, చాలా మందికి లేనటువంటి ఇబ్బంది నాకే ఎందుకున్నదని నువ్వు మందిరంలో కూర్చున్నావు రోజు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటే, అకస్మాత్తుగా నేను ఆకాశము నుంచి ఒక వెలుగును సౌలు మీద పంపించాను. సౌలు మీద ఆ వెలుగు పడ్డది. సౌలు మీద ఆ వెలుగు పడ్డ తర్వాత ఆయన కన్నులన్నీ గుడ్డైపోయినాయి. అప్పుడు మంది అంటారు, సౌలు దేవుని మందిరంలో వెళ్ళే వాళ్ళకు తిట్టేవాడు, దేవుని మందిరంలో వెళ్ళే వాళ్ళకు తిట్టేవాడు, దేవుని మందిరంలో వెళ్ళే వాళ్ళకు కొట్టేవాడు, దేవుని మందిరంలో ఉన్నవారికి హింసించేవాడు అని జనాలు అంటారు. అందుకోసమే దేవుడు అతని కన్నులు గుడ్డి చేశాడని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడు అలా అన్నారు అనుకోండి.